G7 సమ్మిట్ వార్తల్లో నిలిచిన అంశాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. రీల్ సేవ్ చేసుకోండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. G7 అంటే గ్రూప్ ఆఫ్ 7. దీంట్లో 7 సభ్య దేశాలు ఉంటాయి. ఇది 1975లో ఏర్పడింది. ఇది ఏర్పడినప్పుడు 6 సభ్య దేశాలు మాత్రమే ఉన్నాయి. ఇది G6 గా పిలువబడింది. దీంట్లో 1976లో కెనడా చేరడంతో ఇది G7 గా ఏర్పడింది. 1997లో దీంట్లో రష్యా కూడా జాయిన్ అయింది. అప్పుడు ఇది G8 గా మారింది. అండ్ 2014లో G8 దేశాల నుంచి రష్యాను సస్పెండ్ చేయడం ద్వారా ఇది మళ్ళీ G7 గానే కొనసాగుతూ వచ్చింది. దీనికి ప్రత్యేక కార్యాలయాలు అంటూ ఏమీ ఉండవు. ఇది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దేశంలో హోస్ట్ చేయబడుతూ వస్తుంది. రీసెంట్ గా 50వ G7 సమ్మిట్ ఇటలీలో జరిగింది. దీనికి ఇండియా ఆహ్వానిత దేశంగా వెళ్ళింది. అంటే దీంట్లో కొన్ని ఆహ్వానిత దేశాలు కూడా ఉంటాయి. అలా ఇండియా ఒకటి అవుతుంది. 2024 ఎలక్షన్స్ తర్వాత భారత ప్రధాని మొట్టమొదటిగా హాజరైన సమ్మిట్ ఏదైనా ఉందంటే 50వ G7 సమ్మిట్ ఇటలీ. గుర్తుంచుకోండి. ఈ 50వ G7 సమ్మిట్ థీమ్ వచ్చేసి ఉక్రెయిన్ మరియు మిడిల్ ఈస్ట్ దేశాల సంక్షోభం అండ్ ఇంధన